ఓటమి అంచున ఉన్న జగన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు వడ్డడానికి పావులు కదుపుతున్నాడు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని మరి ఎవరు నూరిపోసారో తెలియదు కానీ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రుల మీదే మెయిన్ గా ఫోకస్ పెట్టాడు. ఐపాక్ టీం ర్యాంకింగ్ సరిగ్గా లేని వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో మంత్రులలో ఈసారి ఫస్ట్ వికెట్ పడేది డిప్యూటీ సీఎం నారాయణస్వామిదేననే టాక్ వినిపిస్తోంది. ఐపాక్ సర్వేలో వెనుకబడిన వారిని పక్కకు తప్పిస్తామని కూడా జగన్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్లు ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు జగన్ రెడ్డి. అయితే ఈ దఫా చాలా మంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న చాలా మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఈసారి టికెట్ లేదని తెలుతోంది. వైసీపీ చేయించుకున్న ప్రతి సర్వేలో నారాయణస్వామి వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్లే పావులు కదుపుతున్నారని, ఆయనకి తీవ్రంగా అసమ్మతి సెగ ఉందని జగన్ కు సమాచారం వెళ్లిందట. ప్రస్తుతం నారాయణస్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఆయనకి నోటి దురుసు ఎక్కువైందనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఆయనకి పొసగడం లేదని, దాదాపు 60,000 పైచిలుకు ఓట్లున్న ఆ వర్గం ఈసారి నారాయణస్వామికి టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని అధిష్టానానికి తేల్చి చెప్పేసిందని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం జగన్ తన టీం మీదే రకరకాల సర్వేలు చేయించుకుంటున్నాడు. నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క సర్వేలో కూడా నారాయణస్వామికి అనుకూలంగా ప్రోగ్రెస్ రాలేదని తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఏంటంటే వైసీపీ మంత్రులు సీనియర్లు ఈసారి తమ పార్టీ ఓటమి ఖాయమనే విషయాన్ని పసిగట్టేశారట. దీంతో టికెట్ కావాలని గట్టిగా అడిగేవారే లేకుండా పోయారని సమాచారం. ఇప్పటికే మంత్రి నారాయణస్వామికి దీనిపై మంచి క్లారిటీ ఉన్నాడట. 6 నెలల క్రితమే నాకసలు ఈ రాజకీయాలే వద్దన్నట్లు సన్నిహితుల దగ్గర వాపోయాడట సదరు మంత్రివర్యుడు. ఎటూ ఈసారి వైసీపీ పతనం ఖాయమని, అనవసరంగా పోటీ చేసి డబ్బులు తగలేసుకోవడం దండగా అనే ఫీలింగ్తో డిప్యూటీ సీఎం ఉన్నట్లు సమాచారం. జగన్ టికెట్ ఇచ్చినా తాను ఈసారి పోటీకి సిద్ధంగా లేనని నారాయణస్వామి తేల్చి చెప్పేశాడట. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం డిప్యూటీ సీఎంకు మాబాగా వంటబట్టినట్లనిపిస్తోంది. మంత్రి ఆర్కే రోజా మంత్రిగా ఏం వెలగబెట్టిందో ఏమో తెలియదు గాని సదరు హోదా అడ్డం పెట్టుకుని చాలా దందాలు చేస్తూ కోట్లు వెనకేసిందనేది నగరివాసులు చెప్పే మాట. నిజానికి రోజా మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాల నుంచి ఆఖరికి తిరుమల దర్శనాల టికెట్లు అమ్ముకునే వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాగానే ఆమ్యామ్యా గడిస్తోందని చర్చ ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. ఈ దందాల్లో తమ షేర్ ఎగ్గొడుతోందనే మంత్రి పెద్దిరెడ్డి వర్గం రోజాపై గుర్రుగా ఉందనేది చిత్తూరులో ఓపెన్ సీక్రెటే. ఆ విషయం కాస్త పక్కన పెడితే రోజా పలు ప్రైవేట్ సెటిల్మెంట్లు కూడా చేస్తూ 2 చేతులా సంపాదిస్తోంది అని చెప్పే న్యూస్ ఒకటి రీసెంట్ గా బయటకు పొక్కింది. తాజాగా మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మంత్రి రోజా ఆదేశాలతోనే పోలీసులు తమకు రక్షణ కల్పించడం లేదనేది వారి వాదన. అసలు విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మతాంతర వివాహానికి ప్రవీణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేజర్ అయిన ప్రవీణ ఇంటి నుంచి పారిపోయి జిలానీని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇది తెలిసిన ప్రవీణ పేరెంట్స్ మంత్రి రోజాను ఆశ్రయించి ఓ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. దీంతో రోజా రంగంలోకి దిగి తనకు అందిన ప్యాకేజీకి తగ్గట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనేది ఆ కొత్త జంట చెప్పే మాట. అందుకే మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ప్రవీణ, జిలానీలు వాపోతున్నారు. తమకు ఏదైనా జరిగితే రోజాదే బాధ్యత అని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకారం డీజీపీకి వారు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రోజా కలెక్షన్ క్వీన్ గా మారిందని, అందిన కాడికి డబ్బులు తీసుకుని ప్రేమ వ్యవహారాల్లో తలదూరుస్తుందనేది లోకల్ గా టాక్ నడుస్తోంది. రోజా అడుగుపెట్టాక ఏపీలో టూరిజం దారుణంగా పడిపోయింది. 910 కిలోమీటర్లు కోస్టల్ బెల్ట్ పెట్టుకుని ఎన్నో బీచ్లను డెవలప్ చేసే అవకాశం ఉన్నా, వేల ఉద్యోగాల కల్పనకు ఛాన్స్ ఉన్నా కేవలం జగన్ భజనకే రోజా పరిమితమవుతోందనేది పర్యాటక రంగ నిపుణులు అంటున్న మాట. ఇసుక దందాలు, మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాలు చాలక దేవుడి దర్శనానికి కూడా ఎలైట్ ఫ్యామిలీస్ నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్న రోజాకు ఇంకా ధనదాహం తీరడం లేదట. అందుకే ప్రేమ జంటలను విడదీసేందుకు ప్లాన్ చేస్తూ పాపాలు మూడగట్టుకుంటుందనేది సోషల్ మీడియాలో మంత్రి రోజాపై సెటైర్లు పేలుతున్నాయి. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సొంత బిజినెస్లు చేసుకుంటోన్న రోజాకు ఈసారి
నగరి ప్రజలు గట్టిగా షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారాల్లో మహామహులే తలదూర్చి చేతులు కాల్చుకున్న ఉదంతాలున్నాయి. మరి రోజా ఇప్పుడు ఏం కాల్చుకోబోతోందా అని అంతా ఎదురు చూస్తున్నారు. వర్ణాలు ఎప్పుడూ బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేస్తే బెటరేమో. రోజా గారు ఆలోచించండి. ఉదయం లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ తెగ జపం చేసే జగన్ రెడ్డి అసలు రంగు బయటపడింది. ఆ మధ్య కొన్ని కులాల ఓట్ల కోసం వారిని ఎస్టీల్లో చేర్చి వారి ఆగ్రహాన్ని చవిచూసిన జగన్ రెడ్డి చడీ చప్పుడు కాకుండా బీసీలకు ఎసరుపెట్టే జీవో తెచ్చి వేడుక చూస్తున్నాడు. బీసీ జనగణన అంటూ ఓ అతిపెద్ద డ్రామాకు తెరతీసింది జగన్ సర్కార్. పద్ధతి పాడు లేకుండా రాజకీయ సర్వేల ఓ యాప్ని రూపొందించి ప్రక్రియ ప్రారంభించే ముందుగానే 21 కులాల్ని ప్రాంతాల వారీగా విభజిస్తూ బీసీ కులాల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెందిన వారు తీవ్రంగా కలవరం చెందుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం శెట్టి బలిజలు ఇక రాయలసీమలో బీసీలు కాదు, ఓసీలు. అదే ఇతర ప్రాంతాల్లో బీసీలు. ఇలా మొత్తం 21 కులాలపై తికమక జీవో జారీ చేసి తాను నిజంగానే ఓ తుగ్లగని నిరూపించుకున్నాడని బీసీ సంఘాలంటున్నాయి. ఈ 21 కులాలు రాష్ట్రం మొత్తం బీసీ హోదా పొందలేరు. కొన్ని ప్రాంతాల్లోని కులాలు వారికి బీసీ హోదా వస్తుంది, మిగతా వారు ఓసీలు. దీంతో ఈ నిర్ణయం వల్ల ఆ 21 బీసీ కులాలు ప్రజలు, ముఖ్యంగా యువత తీవ్రంగా నష్టపోనున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ జిమ్మిక్కుగా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. గాయం చేసేది జగనే, మందు రాసేది ఆయనే అనేది వారి అభిప్రాయం. అంటే జీవో ఇచ్చినట్టే ఇచ్చి వారిని భయపెట్టి వారితో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగేలా చేసి చివరికి వారినేదో ఉద్ధరిస్తున్నట్లు ఆ జీవో వెనక్కి తీసుకుని తానేదో పెద్ద మేలు చేసేశాననే కలరింగ్ ఇచ్చే వ్యూహంలో భాగమే ఈ డ్రామా. ఇదంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాము ప్రాంతాల వారీగా బీసీ కులాల్ని చీల్చి ఓసీలుగా గుర్తిస్తోన్నట్లు నాటకాలాడుతోంది. పోరాటాలు, ఆరాటాలు అయ్యాక ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని వారితోనే పాలాభిషేకాలు, పెరుగాభిషేకాలు చేయించుకోవాలనే చీప్ ప్లానే ఇదని విపక్షాలంటున్నాయి. గతంలో ఉద్యోగుల విషయంలోనూ ఇలాగే జగన్ సర్కార్ వ్యవహరించిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కుగా కొందరు కొట్టిపారేస్తుంటే మరోవైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. మళ్లీ జగన్ గెలిస్తే ఇలాగా తమని విభజించి పాలిస్తాడని, అందుకే ఈసారి తామెవ్వరం వైసీపీకి ఓటు వేసేది లేదని తేల్చి చెబుతున్నాయి బీసీ సంఘాలు. దీంతో జగన్ వ్యూహం బెడిసి కొట్టడమే కాదు, తాను తీసిన గోతులో తానే పడినట్లయింది. చెరపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదు జగన్ రెడ్డి గారు. రోజు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అంటూ గావు కేకలు పెట్టే జగన్ రెడ్డి తన పాలనలో ఏదో మూల దళితుల హత్యలు, ఆత్మహత్యలు జరుగుతోన్న చోద్యం చూస్తున్నాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో చోటు చేసుకున్న ఓ సంఘటన వైసీపీకి మింగుడు పడ్డం లేదు. సొంత పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సెగ ఓ అమాయక దళిత యువకుడి ఆత్మహత్యకు దారితీసింది. దీంతో అక్కడి జనం వైసీపీ నాయకుల తీరుపై భగ్గుమన్నారు. ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తీవ్ర వివాదం ముసురుకుంది. ఈ క్రమంలో పోలీసులపై దొమ్మేరు గ్రామ ప్రజలు తిరగబడడం, పోలీసు వాహనం ధ్వంసం కావడం సంచలనంగా మారింది. మరోవైపు ఇక్కడ పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన వైసీపీ మంత్రులను స్థానికులు అడ్డుకుని నిరసన తెలియజేశారు. అసలేం జరిగిందంటే కొవ్వూరు నియోజకవర్గంలోనే దొమ్మేరు గ్రామ అధికార వైసీపీ వర్గ విభేదాల కారణంగా మంత్రి తానేటి వనితకు చెందిన ఫ్లెక్సీ చింపారని, దళిత యువకుడు బొంతా మహేంద్రను కొవ్వూరు పోలీస్ స్టేషన్కి విచారణ పేరుతో పిలిచి దూషించారని అతని ఫ్యామిలీ అంటోంది. దీంతో మనస్తాపానికి గురైన మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష సంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఇక ఇప్పటికే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దొమ్మేరు ఎస్ఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నామని వైసీపీ నేతలు కంటి తుడుపు చర్యలుగా చెబుతున్నారు. కానీ మహేంద్ర కుటుంబం శాంతించలేదు. దీంతో అతని శవంతో దొమ్మేరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. తమ వర్గ విభేదాల వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని, తలెత్తిన వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు కొందరు మంత్రులు అక్కడకు వెళ్లారు. అయితే వారిని స్థానికులు అడ్డుకుని తరిమి కొట్టినంత పని చేశారు. తానేటి వనిత, నాగార్జున, పినిపే విశ్వరూప్ వివాదాన్ని రాజీ మార్గంలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మహేంద్రది ఖచ్చితంగా పోలీసులు చేసిన హత్యేనని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అధికార పార్టీ గ్రూపు తగాదాల్లో పోలీసులు తలదూర్చి అమాయక దళిత యువకుడు మహేంద్ర చనిపోవడానికి కారణమయ్యారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ వర్గపోరులో దళిత యువకుడు బలి కావడం బాధాకరమని, ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి మహేంద్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో
పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉరిమి ఇదంతా వనిత మీద పడ్డట్లయింది. ఇప్పటికే ఆమెకు స్థానికంగా చాలా వ్యతిరేకత ఉంది. ఈ సంఘటనతో దళిత వర్గాలన్నీ తానేటి వనిత పేరు ఎత్తితేనే మండిపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వనితకు తగు రీతిలో బుద్ధి చెబుతామంటూ శాపనార్థాలు పెడుతున్నారు అక్కడి మహిళలు. సొంత పార్టీలో వర్గపోరు, అసమ్మతి సెగ, ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడం దారుణమని వైసీపీ నేతలే బాహాటంగా కామెంట్ చేస్తున్నారు.